మారుతి సుజుకి ఎంత ట్రై చేసినా ప్రీమియం సెగ్మెంట్ కార్స్ అమ్మలేకపోయింది. ఎందుకో తెలుసా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మారుతి అంటే అందరికీ బడ్జెట్ కార్ అనే పేరుంది. పీపుల్ లవ్ దెమ్ ఫర్ దే మైలేజ్ అండ్ మెయింటెనెన్స్. కానీ కొంచెం రిచ్ ఫీల్ కావాలంటే ఎవ్రీవన్ ప్రిఫర్డ్ హ్యుండై ఆర్ టొయోటా. ఇన్ ఫ్యాక్ట్ మారుతి లాంచ్ చేసిన కిజాషే ఇంకా గ్రాండ్ విటారా లాంటి ప్రీమియం కార్స్ మార్కెట్ లో ఫెయిల్ అయ్యాయి. పీపుల్ హ్యాడ్ ఏ ఒపీనియన్, మారుతి అంటే చీప్ కార్, ప్రీమియం కాదు. ఈ బ్రాండ్ ఇమేజ్ ని మార్చడానికి మారుతి ఒక మాస్టర్ ప్లాన్ తో వచ్చింది. దిస్ ఈస్ డే 36 ఆఫ్ 50 క్రేజీ బ్రాండ్ స్ట్రాటజీస్. వాళ్ళు ఎగ్జిస్టింగ్ షోరూమ్స్ ని అప్గ్రేడ్ చేయడం మానేసి నెక్సా అనే ఒక కంప్లీట్ సెపరేట్ షోరూమ్ నెట్వర్క్ ని స్టార్ట్ చేశారు. దే స్ట్రాటజీ వాజ్ సింపుల్, ప్రొడక్ట్ ని కాదు ఎక్స్పీరియన్స్ ని మార్చాలి. నెక్సా షోరూమ్స్ లో అన్ని కార్స్ బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో విత్ అల్ట్రా మోడర్న్ లైటింగ్ తో ఇంకా రిలేషన్షిప్ మేనేజర్స్ తో ఒక ప్రీమియం కస్టమర్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశారు. షోరూమ్ లో మారుతి సుజుకి లోగో కనపడకుండా చేశారు. నెక్సా అమ్మేది అదే ఇంజిన్, అదే పార్ట్స్, కానీ లగ్జరీ ఎన్వైరన్మెంట్ తో అమ్మడం వల్ల బలినో, ఇగ్నిస్ ఇంకా సియాజ్ లాంటి కార్స్ ప్రీమియం ప్రొడక్ట్స్ గా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. టుడే Nexa is the third largest retail automobile brand in India with a market share of 28%, withholding their major share in automobile market with Maruti Suzuki. Crazy kada? Inko 14 videos తినాలంటే crazy brand strategies చెప్తాను. So follow for more.